రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. దేవి ప్రసాద్ మనతో ఉన్నారు. దేవి ప్రసాద్, వెల్కమ్. హౌ ఆర్ యు భయ్యా? సూపర్ హ్యావ్ బీన్ వాచింగ్ యూ సిన్స్ 30 years. అవును, 30 సంవత్సరాల పరిచయం మంది. మన పరిచయం అయిపోయి 30 సంవత్సరాలు, 30 ఏళ్ళుగా వీ నో ఈచ్ అదర్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో కోటి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి ఆల్రౌండర్ అనమాట తను. ప్రముఖుల యొక్క చిత్రపటాలను చిత్రీకరించి తను ఇచ్చేటువంటి వ్యాఖ్యానాలు చూస్తే నిజంగా ఎంత గొప్పగా, ఎంత ఇన్డెప్త్గా ఉంటాయంటే ఆల్రౌండ్ ప్రతిభతో 5 ఏళ్ళుగా నటుడుగా కూడా ఈ రోజున మంచి గుర్తింపు పొందినట్టు దేవి ప్రసాద్ ప్రస్థానం గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేటివ్ ప్లేస్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఊరు మాచర్ల, మా అమ్మమ్మ గారి ఊరు. ఓకే ఓకే. మీ మేనమామ నేను క్లోజ్ ఫ్రెండ్స్. వాడు కేబిఎం ప్రసాద్ గారు. వాడు కాబట్టి నేను మామయ్య అని కూడా పిలవచ్చు, మామ అని కూడా అనొచ్చు. ఏజ్ పెరిగిపోద్ది. కానీ నేటివ్ వచ్చి గుంటూరు జిల్లా చెరుకుపల్లె, కనగాల అని. కనగాల మన రేపల్ల దగ్గర, గుంటూరు జిల్లా రేపల్ల దగ్గర కనగాల. చెరుకుపల్లి, కనగాల పక్కనే. ఆ తర్వాత అక్కడి నుంచి ఫ్యామిలీ తెనాల్లో సెటిల్ అయిన ఫ్యామిలీ అనమాట. సినిమా రంగ ప్రవేశం అది కదా మెయిన్. సినిమా రంగ ప్రవేశం యాక్చువల్గా స్టడీస్ అంతా నేను, మా నాన్నగారు ఫార్మసిస్ట్, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. అలాగా 1st to 5th మాచర్లో చదివాను నేను. ఆర్సీఎం ఎలిమెంటరీ స్కూల్, నాగార్జున కళామందిర్ ఎదురుగా ఉంటుంది. హై స్కూల్ సత్తెనపల్లి, శరభయ్య హై స్కూల్. కాలేజీ బాపట్ల ఆర్ట్స్ కాలేజ్. అట్లా చదువుకున్నాను అనమాట. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎలా అసలు ఆ ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఎలా ఉంది? అది జనరేట్ అయిన ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చి ఉంది బాగా. అంటే 5వ తరగతి అవి చదివేటప్పుడే మాచర్లలోనే సినిమాకి అప్పుడు పెద్దవాళ్ళు తీసుకెళ్తారు కదా. ఏ ఇయర్లో మాచర్లో ఉన్న రోజులు? 73 వరకు, 74 వరకు ఉన్నట్టున్నాం. అవి చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చి బాగా ఉండేది, బాగా ఇష్టం సినిమా. చిన్నప్పుడు అంటే 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడు మా అన్నయ్య నేను ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. సినిమా పోస్టర్స్ కొత్త మారినప్పుడు వేస్తారు కదా, అక్కడ నిలబడిపోయేవాడిని. నిలబడిపోతే మా అన్నయ్య గొడవ చేసేవాడు, రా 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 అని. నేను వెళ్ళేవాడిని కాదు, అలాగే నుంచుని ఉండేవాడిని. మా అన్నయ్య వెళ్ళిపోతే తర్వాత మా మామయ్య వచ్చి మొత్తం వెతుక్కుంటూ వచ్చి తీసుకొని వెళ్ళేవాడు అనమాట. అట్లా మా బాబాయ్ గారు ఒక ఆయన పుల్లారావు గారని, ఆయన ఇప్పుడు లేరు. యాక్చువల్గా ఆయన లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ నాకు చాలా కష్టమయ్యేది. అంటే సినిమాల్లోకి రావాలనేది విపరీతమైన కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన సినిమా ఫీల్డ్లో పీపుల్లయ్య గారి దగ్గర నుంచి కోదండరామరెడ్డి గారి వరకు ఆయన కో డైరెక్టర్గా వర్క్ చేసేవారు. ఆయన ఊరు వచ్చినప్పుడు అన్ని ఆ సినిమా విశేషాలు చెప్పడం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేవి. ఆయనే నన్ను కోడి రామకృష్ణ గారి దగ్గర పెట్టారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఏది ఫస్ట్ సినిమా కోడి రామకృష్ణ గారు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెడ్రాస్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు సినిమా అనేది షూటింగ్లోకి ఎంటర్ అయింది విషకన్య అని ఒక సినిమా. రవితేజ గారు అని ఆయన డైరెక్టర్. ఆయనకి ఫస్ట్ పిక్చర్ కాట్రగడ్డ రవితేజ గారు. ఆయన బాబాయ్కి ఆయన క్లోజ్ ఫ్రెండ్ అవడం వల్ల అడిగాను అనమాట, అసలు ఎలా ఉంటుంది చూద్దామని. దానికి ఒక 20 days 25 days షూటింగ్కి వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఎందుకో ఇది మనకి సెట్ అవ్వదు అనేది అనిపించింది. ఆ ప్రపంచంలో ఇమడలేకపోవడం అంటే ఆ ఏజ్కి స్కూల్లో కాలేజీలో మనమే హీరోలాగా తిరిగేవాళ్ళం. అక్కడ నేను స్టూడెంట్ లీడర్, స్కూల్ స్టేజ్ నుంచి కూడా, కాలేజీలో కూడా నేను స్టూడెంట్ లీడరు. ఇక్కడ మొత్తం వేరేలాగా ఉంటుంది కదా, దాంతో వెళ్ళిపోయి మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాను. కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ దురద మొదలైంది ఇచ్చింది అని చెప్పి అప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గర మళ్ళీ నేను వస్తాను, జాయిన్ అవుతాను అని ఆయన్ని పోరు పెడితే అప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గర పెట్టారు. అది యాక్చువల్గా ఒక పిక్చర్ సగంలో ఉంది, చల్లని రామయ్య చక్కని సీతమ్మ అని సినిమా. మురళీమోహన్ గారు, రాజశేఖర్ గారు యాక్ట్ చేశారు. అందులో మధ్యలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసిన మొదటి సినిమా దొంగోడు వచ్చాడు. ఎన్ రామలింగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు హీరో. అప్పటి నుంచే కృష్ణ గారితో అనుబంధం. కృష్ణ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి
విపరీతమైన ఇష్టం. అంటే నేను స్కూల్ స్టేజ్లో అంతా కృష్ణ గారి ఫ్యాన్. కాలేజీకి వచ్చిన తర్వాత ఇంకా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు అవి విపరీతంగా చూసేవాడిని. అంటే అప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్లు అవన్నీ పిచ్చెక్కిపోయేది అనమాట. కాలేజీ ఎగ్గొట్టడం, సినిమాలకు వెళ్ళడం. ఒక్కొక్క సినిమా 4-5 సార్లు చూసేవాళ్ళం. ఇప్పుడు సంఘర్షణ, అభిలాష, ఖైదీ ఇలాంటి సినిమాలని చివరి పాట అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ బుక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం కాలేజీ నుంచి వెళ్తున్నట్టుగా. అలా కాలేజీ డుమ్మా కొట్టడం, సినిమాలు చూడటం. ఎంత డిగ్రీ పూర్తి చేసావు? డిగ్రీ ఎక్కడ, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్లో జంపు. ఇంక అక్కడ దాకా కూడా ఆగలేదు. అంటే యాక్చువల్గా అప్పుడు మాకు కాలేజీలో అంతా కొంచెం ఒక గొడవలు అలాగే జరిగినాయి. నేను కాలేజ్ సెక్రటరీ, నేను జనరల్ సెక్రటరీ. ఏది? బాపట్ల ఆర్ట్స్ కాలేజ్. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం. కాలేజీ లీడర్గా రామారావు గారిని కూడా కలిసాం మేము, ఆయన సీఎంగా. గుంటూరు వెళ్ళి కాలేజీ ఒక 3 నెలలు మూతపడిపోయిందండి గొడవల కారణంగా. అప్పుడు ఎక్కువ కేసులు అవి విపరీతంగా పెట్టేశారు. నీ మీద కేసులు? నా మీద చాలా కేసులు పెట్టారు. అంటే యాక్చువల్గా నేను గొడవలకి వెళ్ళే నేచరే కాదు నాది అసలు. కానీ అప్పుడు అలా జరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో చూస్తున్న ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఇంత కాంట్రవర్సీ కానీ ఎక్కడ నీ మీద నెగిటివ్ కామెంట్. అప్పుడు కూడా అంతే, నన్ను చాలా ఎక్స్ట్రాడినరీ మెజారిటీతో గెలిపించారు నన్ను. అంటే 4 కంటెస్ట్ చేస్తే మిగతా ఎవరికి డిపాజిట్లు కూడా లేని అంత మెజారిటీ ఇచ్చారు. దాంతో ఏదో స్టూడెంట్స్ ఏదో చేసేయాలి అనేది ఉంటుంది కదా అప్పుడు. దాంతో అలా జరిగిపోయినాయి. అది యాక్చువల్గా గొడవలు పెట్టుకునే నేచర్ కాదు. రామారావు గారు పరిష్కరించే స్థాయికి వెళ్ళింది అది. అక్కడ ఎమ్మెల్యే గారు రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే మెమోరాండం రాసి ఇచ్చాము, అందజేసాము. చూస్తూ ఉన్నారు. తర్వాత కలెక్టర్ని పంపించారు. తర్వాత అది ఎంత పెద్ద రోజు పేపర్లో కూడా వచ్చేది ఆ న్యూస్లు. అంటే ఇప్పటిలాగా ఇంత చక్కగా చదువుకొని ఉండే సిచ్యుయేషన్స్ అప్పుడు లేవు. అప్పుడు ఎవరికి ఒక గోల్ లేదు, పోవలేదు. వెళ్తున్నాం, కాలేజీకి పంపిస్తున్నారు కాబట్టి వెళ్ళటం. స్టడీస్ పట్ల కానీ జీవితంలో ఏ విషయం పట్ల కానీ ఇంత అవేర్నెస్ అసలు ఉండేది కాదు. ఇప్పుడు పిల్లల్ని చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇప్పుడే నెక్స్ట్ ఏం చేయాలి, ఏమవ్వాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు అలా ఉండేది కాదు. అలాంటి సిచ్యువేషన్లో నేను అంటే కొన్ని రోజులు అక్కడ ఊర్లో ఉండకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను చెన్నై వెళ్ళా, మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు ఏంటంటే నేను వెళ్ళి మెడ్రాస్లో ఉన్నా ఇక్కడ కేసులు పెడుతున్నారు బాపట్లలో. దాంతో ఏంటంటే మా ఫాదర్ని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాననే ఫీలింగ్ నాకే వచ్చింది. నాకే వచ్చి మా బాబాయ్తో లేదు నేను ఇక్కడ జాయిన్ అవుతాను, ఎక్కడొకక్కడ నన్ను జాయిన్ చేయమని చెప్తే అప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గర జాయిన్ చేశారు. అలా జరిగిందనమాట. ఎన్ని సినిమాలు కోడి రామకృష్ణ గారి దగ్గర? మొత్తం త్రూఅవుట్ కెరీర్ కోడి రామకృష్ణ గారి దగ్గర? అంతే. ఆయన దగ్గర కాకుండా నేను చేసిన 2 సినిమాలు. సురేష్ కృష్ణ గారి దగ్గర ఒక పిక్చర్ చేశాను నేను. కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను నేను. షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఇంకా డైరెక్టర్ గారు షిఫ్ట్ అవ్వాలి, కోడి రామకృష్ణ గారు షిఫ్ట్ అయ్యేవారు కాదు. 98లో ఆయన వద్దనేవారు. ఆయనకి నాకు ఎంత యుద్ధం జరిగేది కోడి రామకృష్ణ గారికి నాకు. అవును, హైదరాబాద్ షిఫ్టింగ్ విషయంలో ఆయన పెద్ద వ్యతిరేకి. అవును, ఇండస్ట్రీ. నేనేమో వీటి మీద విపరీతంగా ఆర్టికల్స్ రాస్తుండే. హైదరాబాద్ షిఫ్టింగ్ గురించి ప్రెస్ మీట్స్ లో తగాదాలు పెట్టుకునే వాళ్ళం, గొడవలు పడేవాళ్ళం. తెలుసు నన్ను అప్పటి నుంచే ఆయన మిరపకాయ అంటుండేవాడు. అవును. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు నేను షిఫ్ట్ అయింది ఎందుకు అంటే డైరెక్టర్ అవ్వాలి. అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయినాయి కోడి రామకృష్ణ గారు? చాలా, 20 పైన అయి ఉంటాయి. అక్కడ నేను ఇంకా డైరెక్టర్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఏమవుతుంది, ఈ సినిమా అయిపోయింది, అలా ఏదో ఊరు 4-5 రోజులు వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకొక సినిమా స్టోరీ సిట్టింగ్స్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ అది అయిపోవడం. అంతేగా కంటిన్యూటీ దానివల్ల ఏమవుతుందంటే అసలు మనం డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు, అసలు అవుతామా అనేది ఒకటి వచ్చేసింది నాకు. లేదు అవ్వాలి. అసలు కోడి రామకృష్ణ గారి దగ్గర జాయిన్ అవటం కానీ, ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటం కానీ, అసలు డైరెక్షన్ ఫీల్డ్ పట్ల అవగాహనతో ఏదో జాయిన్ అయ్యాం కాబట్టి జాయిన్. అసలు డైరెక్టర్ అవ్వాలనే కోరిక కానీ ఏంటో తెలియదు, ఏమి తెలీదు. సినిమా అంటే పిచ్చి, సినిమా ఫీల్డ్లో ఏదో ఒకటి చేయాలి అంతే. అప్పుడు యాక్టర్ అవ్వాలని కూడా నేను యాక్చువల్గా నేను స్కూల్లో బెస్ట్ యాక్టర్, కాలేజీలో నాటకాలు వేసాను. కానీ యాక్టర్ అవ్వాలని ఆ టైంలో ఉంటుంది, ఉన్నా కూడా
మెడ్రాస్లో దిగేటప్పటికి ఆ పాండీ బజార్లో ఒక్కొక్కళ్ళు మంచి పర్సనాలిటీలు, మంచి ఒడ్డు పొడుగు అందంగా ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ట్రై చేసేవాళ్ళు. మనం అద్దంలో చూసుకుంటే చాలా పీలగా ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని. ఓ మనం పనికిరాము దీనికి అని అనుకున్నాను. తర్వాత కోటరంకృష్ణ గారి దగ్గర అవకాశం వచ్చిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. అసలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు మేము షూటింగ్లో. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా టెన్షన్ పెట్టే మనిషి కాదు, ఆయన చాలా కూల్గా ఉంటారు. ఎంత టెన్షన్లు ఉన్నా సరే ఆయనకి అస్సలు టెన్షన్ ఉండదు. టెన్షన్ అసలు చూపించరు, ఎవరిని ఒక మాట అనరు. ఆయన ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటారు, డే నైట్. మాకేంటంటే డే నైట్ షూటింగ్లే. నైట్ 2 గంటల వరకు ఉండేది ఎక్కువ. మార్నింగ్ మొదలు పెడితే 2 గంటల వరకు షూటింగే రోజు. అలా ఒక 4 years వరకు కూడా నేను డైరెక్టర్ అవ్వాలి అనే కోరిక కూడా లేదు నిజంగా చెప్పాలంటే. కానీ మెల్లమెల్లగా వచ్చింది ఆయన ఇది చూసి. ఆయన కమాండ్, ఆయన రైటింగ్ కమాండ్, యాక్టింగ్ మీద ఆయనకున్న కమాండ్, ఒక షార్ట్ టేకింగ్ మీద ఉన్న కమాండ్, అవి చూసి నాకు మతిపోయేదనమాట. అలా 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 ఇంకా లేదు, మనం డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను. అలా ఒక 5 ఏళ్ళు అలా వెళ్తుంటే అర్థమైంది ఏంటంటే అసలు మనం ఏదో ఒకటి బయటకు వెళ్ళి ఏదైనా ట్రై చేస్తే కదా డైరెక్షన్ వస్తుంది అనేది అనిపించింది. ఎందుకంటే ఆయన అందరూ కూడా పర్మనెంట్ ప్రొడ్యూసర్స్. మళ్ళీ డైరెక్టర్ గారితోనే సినిమా తీస్తారు వాళ్ళు. అంతే. శ్యాంప్రసాద్ రెడ్డి కానీ అందరూ అంతే. ఇక ఇప్పుడు మనం ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది మొత్తం కన్ఫ్యూజన్. ఎవరు చూసినా హీరోలు అందరూ భలే ఎంకరేజ్ చేసేవాళ్ళు. జగపతి బాబు గారు కానీ, వినోద్ కుమార్ కానీ, వీళ్ళందరూ నువ్వు డైరెక్టర్ అయిపోవా, నువ్వు బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతావు అని చెప్తా ఉండేవాళ్ళు అందరూ. మన అశోక్ కుమార్ గారు అయితే అసలు నేను వెళ్ళిన 4 yearsకే నెక్స్ట్ డైరెక్టర్ నువ్వే అని చెప్పి ఆయన అయితే అసలు ఆయనకి కొంచెం జాతకాలు ఇవన్నీ బాగా ఎక్కువ. వాళ్ళ గురువు గారు ఎవరో ఉంటే అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాం మేము వైజాగ్లో అనుకుంటా. గురువు గారు చెప్పండి నా నెక్స్ట్ డైరెక్టర్ ఈయన అని. తన పేరు అవి ఇవి ఎప్పుడు పుట్టావు ఏంటి అన్ని టైమింగ్స్ ఇమ్మన్నారు అర్ధరాత్రి. నాకేమో అవన్నీ ఏమి తెలియదు, ఏ రోజు పుట్టాము ఏంటి డేట్ అవి తెలుసు తప్పితే. మీ నాన్నగారికి కాల్ చేయి అని చెప్పి ఆ జాతకాలు చూపించి అంతా జరిగింది అనమాట. అప్పుడు అట్లా వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేసేవారు. హీరో శ్రీకాంత్ కానీ, జగపతి బాబు గారు అసలు ఇంకా నువ్వు ఇప్పుడు చేస్తావా రెడీ అనేవాడు ఆయన. అప్పుడు ఇంకా కోరిక కలిగిందండి బాగా. ఇంతమంది అంటున్నారంటే ఏమో ఒక మినిమం డైరెక్టర్ అవుతానేమో అనే ఫీలింగ్ వచ్చింది. అలా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు పోసాని కృష్ణమురళి ద్వారా సురేష్ కృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాయి. అంటే అప్పుడు కొంచెం మరి వెంటనే ఫైనాన్షియల్గా కావాలి కదా అని ఆహా అనే సినిమా చేశా. మన నాగార్జున గారు ప్రొడ్యూసర్. ఆ పిక్చర్ చేశాను. ఆ పిక్చర్ అప్పుడు కూడా సురేష్ కృష్ణ గారు అయితే ఎంత ఎంకరేజ్ చేసేవారో చెప్పలేడు. బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతావు అనేవారు ఆయన, అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ ఆయన. దాని తర్వాత ఒక్క సినిమా నువ్వు వస్తావని అనే పిక్చర్ మా కొలీగ్ అనమాట ప్రతాప్ గారు అని, నాకు సీనియర్ కోటరామకృష్ణ గారు. తన ఫస్ట్ డైరెక్షన్. నువ్వు ఉంటే నాకు బాగుంటుంది, నాకు నేను యాక్చువల్గా ఆహాతోటి ఇంకా ఆపేద్దాం అనుకున్నాను. ఇంకా ఆయన అడగటం నువ్వు ఉంటే నాకు హెల్ప్ అవుద్ది అనడంతో ఆ పిక్చర్ ఒకటి చేశాను. నువ్వు వస్తావని లాస్ట్ సినిమా లాస్ట్